ఎందుకంటే నేను ఎక్కువగా ద్వేషించింది ఏ మాట చెప్పకుండా చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్తే వెంటనే ఈయన బయటకు వచ్చేసి నేను మద్దతు అంటే ఎవరు సహకరించారు సార్? అంటే మీ కార్యకర్తలు నాయకులు గారు ఎవరు సంపాదించాల్సిన పని లేదా? అంటే ఈయన గురించి జెండాల మొత్తం అంటే ఈయన మాత్రం హ్యాపీగా వెళ్ళిపోయి మీ అందరం ఒకటే అని చెప్పుకుంటారా? ఇంకెన్నాళ్ళు సార్, ఇంకెన్నాళ్ళు ఈ ముసుగు మాట? డైరెక్ట్ గా మేము టీడీపీ ఒకటే అని చెప్పుకోవచ్చు కదా సార్. ఎప్పటి నుంచో వైసీపీ బి టీం చెప్పినా సరే అరే మేము కాదు దగ్గర చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ సార్ టీడీపీ జెండా పట్టుకుంటే ఆ పార్టీని వదిలేసి చెప్పేటి కొట్టుకుంటాం నడి రోడ్లు మేము చెప్పి మేము సవాల్ చేసాం సార్. నడి రోడ్డు మేము సవాల్ చేస్తాం చెప్పేటి కొట్టుకుంటామని. అదే చెప్పి పెట్టుకుని ఇప్పుడు కొట్టుకుంటాం సార్. ఆ తెలుగుదేశం జెండా పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు కాబట్టి నేను ఈ పార్టీ నుంచి బయటకు వచ్చా. ఇదే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని దగ్గర 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏకగ్రహం గెలిచాడు. మరి ఆయన నేను ఒక ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నా సరే జనసేన కార్యకర్తనే సరే నా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఆ గుండెలో చిన్న హోల్ పడిందంటే నేను వెళ్ళి చిన్న రిక్వెస్ట్ చేస్తే వెంటనే స్పాట్ లో 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి మళ్ళీ అన్నిటికీ ఆపరేషన్ ఫ్రీగా చేపించాడు. ఇప్పటికి మా ఫ్రెండ్ ఇంట్లో కొడాలని ఫోటో జగన్ ఫోటో ఉందండి. మరి అంత వదులుకొని అంత నాకు న్యాయం చేసిన వదులుకొని కేవలం జనసేన కార్యకర్తగా నేను ఎంత న్యాయం చేస్తుంటే ఇక్కడ కార్యకర్తలు కూడా భరోసా లేకుండా నేను దగ్గర నేను రాజీనామా చేసి ఇప్పటికి దగ్గర 20 రోజులు 30 రోజులు ఏ నాయకుడు నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు రాజకీయం చేసావు, ఎందుకు రాజీనామా చేసావు, నీకేం కావాలి చెప్పని అడిగే నాయకుడు లేడు. నేను ఒకటే కోరుకున్నా, నాకు భరోసా ఇచ్చే నాయకుడు కావాలి, భరోసా ఇచ్చే నాయకుడు కావాలి. నేను ఇన్ని సామాజిక సేవ కార్యక్రమం చేస్తుంటే నాకు ప్రభుత్వ అధికారులు అవార్డు ఇచ్చారు, డాక్టరేట్ ఇచ్చారు, వివిధ రంగాల్లో నాకు అవార్డులు వచ్చినాయి. ఏ నాయకుడు అది గుర్తించల్లా. మరి నా ప్రతిపక్ష నాయకుడు కొడాలి నాని గారు నాకు ఫోన్ చేసి నాకు బెస్ట్ వచ్చి చెప్పి అందుకే నాకు పార్టీలో అవసరం, నువ్వు చేస్తున్న సామాజిక సేవకి నీకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. అలాంటి నాయకుడు గొప్ప, ఎక్కడ తెర మీద ఉన్న రోడ్డు మీద ఉన్న నాయకుడు గొప్ప, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో చాలా మంది పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారా? ఏం జరుగుతోంది అసలు పార్టీలో? ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఒక్కొక్కరుగా చాలా మంది వస్తున్నారు ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్నారు. సార్ నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, నేను డైరెక్ట్ గా ఇది మన జరిగిన దానికి వెంటనే వచ్చా. నాకు ఎంతో మంది దగ్గర 90% మా జిల్లాలో కృష్ణా జిల్లాలో నాకు దగ్గర 60 నుంచి 90% వరకు నాకు ఫోన్ చేశారు. అన్నా నువ్వు బయటకు చెప్పుకున్నావు, మేము బయటకు చెప్పుకోలేకపోతున్నాం అని బాధపడే ఉన్నారు సార్. ఓకే.